ఒక ఇల్లు చూడటానికి అచ్చం ఇంద్రభవనంలా ఉంటుంది. కాని లోపల మనుష్యుల మధ్య మాటలుండవు. అంతా ఉన్నా కూడా ఏదో తెలియని ఒక వెలితి. ఒకరికొకరు దూరంగా బతుకుతున్నారేమో అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా చూశారా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు, కాని దీనికి కారణం మనమెంతో ఇష్టపడి కట్టుకున్న మన ఇంటి ఆకారమే కావచ్చు. అవును, ఈరోజు మనం వాస్తులో చాలా ముఖ్యమైన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా ఇళ్లల్లో చూసే పరిస్థితి. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఎవరి లోకం వాళ్లదే. కలిసి టీవీ చూస్తున్నా, భోజనం చేస్తున్నా అంతా సైలెంట్గా ఉంటుంది. మాటలుండవు. ఏదో ఒకే ఇంట్లో అద్దెకున్నవాళ్లా ఉంటారు. మరి ఈ మానసిక దూరం వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది? దాని మూలాల్లోకి వెళ్ళి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఇలాంటి సమస్యలు వస్తే మనం ఏమనుకుంటాం? వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వచ్చాయనో, లేదంటే ఈ బిజీ లైఫ్ స్టైల్ వల్లనో అనుకుంటాం. కాని అసలు సమస్య మనం ఎంతో ప్రేమగా కట్టుకున్న మన ఇల్లే అయితే? అవును, విన్నది నిజమే. ముఖ్యంగా మంచి వెంటిలేషన్ కోసమో, లేదంటే మోడర్న్ డిజైన్ అని చెప్పోకట్టే యు ఆకారపు, సి ఆకారపు ఇళ్లే ఈ సమస్యకు మూలం కావచ్చు. వాస్తుశాస్త్రంలో వీటికొక ప్రత్యేకమైన పేరు పెట్టారు. అదేంటంటే వియోగ గృహాలు. అంటే అక్షరాల విడదీసే ఇల్లు అని అర్థం. ఆ పేరు వినగానే మనకు అర్థమైపోతుంది కదా వీటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో. ఇది కేవలం ఏదో మాట వరుసకు చెప్పేది కాదు. దీని వెనక ఒక బలమైన వాస్తు సిద్ధాంతం దాగి ఉంది. అసలు ఈ యూ షేప్, సి షేప్ ఇళ్ళు ఎందుకు ఇంత నెగటివ్గా ఉంటాయి? ఇవి ఏ వాస్తు సూత్రాన్ని బ్రేక్ చేస్తున్నాయంటే, అసలు సమస్య అంతా ఇంటి మధ్య భాగంలో, దాని ప్రాణంలోనే ఉందన్నమాట. వాస్తుశాస్త్రంలో ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అని పిలుస్తారు. ఇది కేవలం ఒక ఖాళీ స్థలం కాదండి. అది ఇంటికి ఆత్మలాంటిది. దాని ఎనర్జీ సెంటర్. ఒక మ్యాగ్నెట్ ఇనుప రజనను ఎలా అయితే పట్టి ఉంచుతుందో, అచ్చం అలాగే ఈ బ్రహ్మస్థానం కుటుంబ సభ్యులందర్నీ ఒక శక్తి వలయంలో కట్టిపడేసి వాళ్ల మధ్య బంధాన్ని నిలిపి ఉంచుతుంది. సరే, ఇప్పుడు ఈ స్లైడ్ చూస్తే మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒక సంపూర్ణమైన ఇల్లు అంటే ఒక చతురస్రం గాని, దీర్ఘచతురస్రం గాని తీసుకుంటే దాని మధ్యలో బ్రహ్మస్థానం చాలా పటిష్టంగా ఉంటుంది. కానీ యు ఆకారం లేదా సి ఆకారపు ఇళ్లల్లో అసలు సమస్య ఏంటంటే, ఆ మధ్య భాగమే కట్టయిపోయి ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ ఇంటికి గుండెకాయే లేదు. ఆలోచించండి, హృదయం లేని శరీరం బతకదు కదా. అచ్చం అలాగే బ్రహ్మస్థానం లేని ఇల్లు కూడా అనుబంధాలను నిలబెట్టలేదు. ఆ సెంట్రల్ ఎనర్జీ, ఆ బంధించే శక్తి లేకపోవడంతో ఇక కుటుంబ సభ్యుల మధ్య కనెక్షన్ బలహీనపడిపోతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారవుతుందన్నమాట. సరే, సిద్ధాంతం గురించైతే తెలుసుకున్నాం. మరి ప్రాక్టికల్గా దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ వాస్తుదోషం వల్ల కుటుంబంపై, వాళ్ల ఫ్యూచర్పై ఎలాంటి సీరియస్ పరిణామాలు ఉంటాయో ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. చాలా వాస్తు విశ్లేషణల్లో పదే పదే కనిపించే ఒక కామన్ ప్యాటర్న్ ఇది. ఇలాంటి వియోగ గృహాల్లో ఉండే ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నాయి. అన్నాదమ్ముల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఆస్తి గొడవలు మొదలైపోతాయి. చూడ్డానికి ఎంతో అన్యోన్యంగా ఉన్న జంటల మధ్య కూడా మెల్లగా దూరం పెరిగి అది విడాకుల వరకు కూడా వెళ్తుంది. ఇక పిల్లల విషయానికొస్తే చదువు, ఉద్యోగమని ఇంటిని వదిలి వెళ్లిన వాళ్లు మళ్లీ తిరిగి రావడం దాదాపు మర్చిపోతారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఈ యు ఆకారం ఏ దిక్కున తెరుచుకుని ఉంది అనేదాన్ని బట్టి కూడా దాని ప్రభావం మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తూర్పు వైపు ఓపెనింగ్ ఉందనుకోండి, తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఎక్కువవుతాయి. అదే దక్షిణం వైపు ఓపెనింగ్ అయితే మాత్రం చాలా ప్రమాదకరం. ఇది ఇంటి యజమాని ఆరోగ్యాన్ని, వైవాహిక జీవితాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఇక పశ్చిమం వైపు ఓపెనింగ్ ఉంటే ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదు. అనవసరమైన ఖర్చులు, చెడు అలవాట్లు పెరుగుతాయి. ఇదంతా వినడానికి పాతకాలం నమ్మకంలా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక లాజిక్ ఉందని వాస్తు నిపుణులు చెప్తారు. దీన్ని వాళ్ళు ఎనర్జీ ఫ్లో అనే కాన్సెప్ట్తో వివరిస్తారన్నమాట. సో ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్కి ఒక మోడర్న్ ఎక్స్ప్లెనేషన్ లాంటిది ఇది. ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ షేప్లో ఉన్న ఇంటిని ఊహించుకుందాం. ఒక స్క్వేర్ లేదా రెక్టాంగిల్ అనుకోండి. ఇలాంటి ఇళ్లలోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ గోడల వెంబడి ఒక క్రమ పద్ధతిలో తిరుగుతూ లోపలే సర్క్యులేట్ అవుతుంది. దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ ఒక హెల్దీ పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ ఉంటుందన్నమాట. అదే యు లేదా సి ఆకారపు ఇళ్లలో పరిస్థితి దీనికి కంప్లీట్గా ఆపోజిట్. ఎనర్జీ ఒక వైపు నుండి లోపలికి వచ్చి మధ్యలో ఆగకుండా రెండో వైపు నుండి నేరుగా బయటకు జారిపోతుంది.
ఎలాగంటే ఒక చిల్లుపడిన బిందెలో నీళ్లు నిలవవు కదా, అచ్చమలాగే ఈ అసంపూర్ణమైన ఆకారంలో సంపద, సంతోషం, ఆరోగ్యం లాంటి పాజిటివ్ ఎనర్జీలు నిలబడవు. దీన్నే వాస్తు పరిభాషలో ఎనర్జీ లీకేజ్ అని అంటారు. ఇదంతా విన్న తర్వాత ఒకవేళ ఇల్లు కూడా ఇలానే ఉంటే ఏంటి పరిస్థితి అని టెన్షన్ పడక్కర్లేదు. వాస్తుశాస్త్రం సమస్యను చెప్పడమే కాదు, దానికి సొల్యూషన్స్ కూడా ఇస్తుంది. ఇంటిని పడగొట్టే పని లేకుండానే ఈ దోషాన్ని సరిచేయడానికి కొన్ని సింపుల్ ప్రాక్టికల్ రెమెడీస్ ఉన్నాయి. ఓకే, మరిప్పుడు ఈ స్లైడ్లో ఉన్న 4 కీలకమైన పరిష్కారాలు చూద్దాం. ఫస్ట్ది, ఆ తెరుచుకుని ఉన్న 2 చివర్లను భూమి లోపల ఒక రాగి తీగతో కలపాలి. ఇది ఏం చేస్తుందంటే వర్చువల్గా ఆ అసంపూర్ణమైన ఆకారాన్ని పూర్తి చేస్తుందన్నమాట. ఇక రెండోది, ఖాళీగా ఉన్న ఆ బ్రహ్మస్థానంలో ఒక తులసి మొక్క పెట్టడం గాని లేదా ఒక పెద్ద క్రిస్టల్ బాల్ పెట్టడం గాని చెయ్యాలి. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఎనర్జీ సెంటర్ను క్రియేట్ చేస్తుంది. మూడోది, తెరిచి ఉన్న వైపు ఒక తేలికపాటి గోడ కట్టడం లేదా ఒక గ్రిల్ అయినా పర్వాలేదు. ఇది ఫిజికల్గా ఆ షేప్ని కంప్లీట్ చేసి ఎనర్జీ లీకేజ్ను ఆపేస్తుంది. ఇక ఫైనల్గా నాలుగవది, చాలా సింపుల్, ఆ మధ్య ఖాళీ ప్రదేశంలోనే డైనింగ్ టేబుల్ వేసి కుటుంబమంతా కలిసి అక్కడే భోజనం చేయడం. ఇది ఆ ప్లేస్కి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చి మనుషుల్ని దగ్గర చేస్తుంది. సో మనం ఈ రోజు తెలుసుకున్న ముఖ్య విషయమేంటంటే, యూ లేదా సి ఆకారపు ఇళ్లలో ఇంటి ఎనర్జీ సెంటర్ అంటే బ్రహ్మస్థానం మిస్ అవుతుంది. దీనివల్ల ఎనర్జీ లీకేజ్ జరిగి కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది. అయితే కరెక్ట్ రెమెడీస్ పాటిస్తే ఈ దోషాన్ని నివారించుకోవచ్చు. అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, డిజైన్ కంటే అనుబంధం ముఖ్యం. ఇల్లు ఎప్పుడూ సంపూర్ణంగా ఉండాలి. అప్పుడే అందులో ఉండే కుటుంబం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే అసంపూర్ణమైన ఆకారాలు అసంపూర్ణమైన జీవితాన్నే ఇస్తాయి. ఇది వియోగ గృహాల కథ. మరింకో తీవ్రమైన వాస్తుదోషముంది, అదే వీధిపోటు. దాని నెగటివ్ ఎఫెక్ట్స్కి ఏమైనా పరిష్కారముందా లేదా? నెక్స్ట్ విశ్లేషణలో దీని గురించి వివరంగా తెలుసుకుందాం. తప్పకుండా చూడండి.